హాయ్ మామ హౌస్ మేట్స్. హీరో శివకార్తికేయన్ గారు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా చేశారు. ఆయన కౌశల్య కృష్ణమూర్తి సినిమా తమిళ వెర్షన్లో హీరోగా చేసిన దర్శన్ గారు హీరోగా యాక్ట్ చేశారు. ముకుందన్ మున్ని అసోసియేట్స్లో హీరోయిన్గా చేసిన చాందిని బైజు గారు హీరోయిన్గా చేశారు మామ. కాళీ వెంకట్ గారు, వినోదిని గారు ఇంపార్టెంట్ రోల్స్లో యాక్ట్ చేశారు. రాజవేల్ గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ తమిళ్లో ఆగస్టులో రిలీజ్ అయ్యి ఇప్పుడు G5లో స్ట్రీమ్ అవుతుంది మామ. తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడే చూశాక నాకైతే నచ్చింది మామ. ఎంటర్టైన్ చేసింది. సినిమా కొత్త స్టోరీ, కొత్త టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే, మంచి ఫన్, కొన్ని చోట్ల మంచి ఎమోషన్, క్లైమాక్స్లో వావ్ అనిపించేలా మంచి ఎపిసోడ్తో ఎండింగ్. ఒక సినిమా బాగుంది చూడొచ్చు అనడానికి ఇంతకన్నా ఏం కావాలి మామ. హ్యాపీగా చూసేయచ్చు. కొత్త కథ అన్నానని ఇది మనకేం కొత్త కథ కాదు మామ. ఇంతకు ముందు ఇలాంటి స్టోరీతోనే ప్లేబ్యాక్, తేజసజ్జ గారిది అద్భుతం అనే సినిమాలు వచ్చాయి. బట్ ఇందులో ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. నచ్చుతుంది. చూసేంతసేపు మంచి సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్, చూసాక ఒక మంచి సాటిస్ఫాక్షన్ రెండూ ఉంటాయి మామ. ముందుగా స్టోరీలోకి వెళ్తే, కార్తిక్ అనుని పెళ్లి చేసుకోవడానికి ఒక ఫ్లాట్ కొని, పెద్దవాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని వెళ్ళి ఆ ఫ్లాట్లో లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. ఒకరోజు వర్షం వల్ల పెద్ద పిడుగు ఆ రూమ్పై పడుతుంది. అప్పటి నుంచి అక్కడ వింత వింత విశేషాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత అవి రెండు డిఫరెంట్ టైమ్ లైన్స్లో జరుగుతున్నాయని వాళ్ళకి అర్థమవుతుంది. అలా వాళ్ళకే ఎందుకు జరుగుతుంది, తర్వాత ఏమవుతుంది అనేది రిమైనింగ్ స్టోరీ. ముందుగా ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే, స్టోరీ దాన్ని డీల్ చేసిన విధానం ఇంట్రెస్టింగ్గా, ఫన్నీగా, హ్యాపీగా కూర్చొని చూసొచ్చు అనే విధంగా ఉంటుంది మామ. నెక్స్ట్ పర్ఫార్మెన్స్లు. మెయిన్ లీడ్తో పాటు కాళీ వెంకట్ గారు, వినోదిని గారు కూడా చాలా బాగా సెట్ అయ్యారు, బాగా పర్ఫామ్ చేశారు కూడా. టెక్నికల్గా కూడా సినిమా చాలా బాగుంది మామ. ఎవరి వర్క్స్ వాళ్ళు పర్ఫెక్ట్గా చేశారు. 2 డిఫరెంట్ టైమ్ లైన్స్ని స్క్రీన్ మీద ప్రాజెక్ట్ పర్ఫెక్ట్గా సెట్ చేసిన విధానం చాలా బాగుంటుంది. మ్యూజిక్ పెద్దగా ఇంప్రెస్ చేయదు, బికాస్ సాంగ్స్ అన్నీ తమిళ్లోనే ఉంచేశారు మామ. బీజిఎం కూడా ఓకే అన్నట్టే ఉంటుంది. కెమెరా వర్క్ సినిమాకి లైఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు మామ. క్లైమాక్స్ మంచి ఎమోషనల్ టచ్తో మన పెదాల మీద నవ్వు ఉంచేటట్టు ఎండ్ చేసిన విధానం, అన్ని క్యారెక్టర్స్ని ఒక దగ్గర కలిపిన విధానం చాలా బాగుంది మామ. నెక్స్ట్ డైరెక్టర్ గారు. అందరూ ఎవరి వర్క్ వారు బాగా చేశారు అంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ అవుట్ తీసుకున్న డైరెక్టర్ కూడా డిస్టింక్షన్లో పాస్ అయినట్టే అని నేను నమ్ముతాను. నెక్స్ట్ మైనస్లు మామ. ముందుగా చెప్పినట్టు ఇలాంటి సబ్జెక్టులే తెలుగులో ఇంతకు ముందు మనం చూసేయటం, అవి వచ్చేయటం, ఇది పెద్ద కొత్త పాయింట్ కాదు కదా అనే ఫీలింగ్ మనకు కలిగేలా చేస్తుంది మామ, పర్టికులర్గా ఆ సినిమా చూసే వాళ్ళకి. నెక్స్ట్ సినిమాలో ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసే విషయాలు ఉన్నా సింపుల్గా, ఫ్లాట్గా డైరెక్టర్ కామెడీ వైపు తిప్పి తీసుకెళ్ళిపోయాడేమో అనిపించింది. చాలా చోట్ల లాజిక్స్ కూడా ఉండవు, బట్ కామెడీలో కొట్టుకుంటూ పోతే మామ. నెక్స్ట్ గోడల మీద తమిళ్ వర్డ్స్ ఉంటాయి, అవి తెలుగు వాళ్ళకి అర్థం కావు. వాటికి వాయిస్ ఓవర్ ఇస్తే బాగున్ను అనిపించింది. బికాజ్ సగం సినిమా ఆ గోడ మీద ఉన్న అక్షరాలను బేస్ అయ్యే ఉంటుంది కాబట్టి. ఓవరాల్గా నాకైతే సినిమా నచ్చింది మామ. ఈ వీక్ హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని ఎంజాయ్ చేస్తూ చూసే సినిమా అని చెప్తా. ఫ్రీ టైం ఉంటే మీ ఫ్రీ టైంని ఈ సినిమాకి హ్యాపీగా ఇచ్చి స్పెండ్ చేయండి మామ. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.